సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రామశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు రిటర్న్ గా ఇచ్చిన ఆన్సర్ చూసి నేనేమనుకున్నానంటే కేశవన్న కూడా మారిపోయాడు, 2 నెలలకే ఇట్లా మారిపోతే ఎట్లా అన్నా అడుగుదాం అనుకున్నా. కానీ ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా మారలేదనిపించింది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది. మీరు పిఏసి చైర్మన్ గా ఆ ప్రభుత్వాన్ని 3 చెరువులు నీళ్లు దాపిస్తూ వాళ్ళు చేసే అక్రమాలని అన్యాయాలని ఎప్పటికప్పుడు నిలదీస్తూ మీరు గొంతెత్తి గలవెత్తి ప్రపంచానికి తెలియజేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు కాబట్టి మీకు దీని మీద ఏం జరిగిందో 5 సంవత్సరాలుగా ఒక అవగాహన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో దీన్ని ప్రక్షాళన చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దీని మీద ఒక షార్ట్ డిస్కషనే కాదు, గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబు సంస్థలాగా వాడుకున్నారు. ఆయన సూట్ కేస్ కంపెనీలు ఏ రకంగా ఆయన రకరకాల దీంట్లో పాల్పడ్డారో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని వాడుకున్నారు. రెండవది, గతంలో ఒక పారదర్శకమైన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉండేది, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాన్ని ఆఫ్లైన్ చేసి కేవలం ఆయన చెప్పు చేతల్లో, ఆయన కార్యదర్శి చేతుల్లో ప్రభుత్వ యొక్క ఖజానా నిధులు ఇవన్నీ కూడా కనుసన్నలు నడిచాయి. రెండవది, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రజలు కట్టిన డబ్బులు పన్నుల రూపంలో వివిధ రకాల రూపాల్లో కేంద్రానికి కడితే వాళ్ళు డైరెక్ట్ గా కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు, ఇంకా కొంత డబ్బుని ఇండైరెక్ట్ గా వాళ్ళ కేంద్రం స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద డబ్బులు ఇస్తారు. దాన్ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు చేతగాని ప్రభుత్వం, బాధ్యత లేని ప్రభుత్వం, ఒక చాలా దారుణంగా పరిపాలన సాగించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనం అడగకుండా ఇచ్చే నిధులను కూడా తెచ్చుకోలేని దుర్మార్గమైన రోజులు మనం చూసాం. అందుకే ఈరోజు చాలా సార్ ఒక 2 మినిట్స్ సార్ కన్క్లూడ్ చేస్తాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు 170-180కి పైగా పథకాలని రాష్ట్రాలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ చేసి ప్రవేశపెడుతుంది. దాంట్లో స్టార్ రేటెడ్ ఒక 5 ఉంటాయి, లేకపోతే ఇంకొక 10-15 పథకాలు వాళ్ళ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ ఒక 70-80 పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆప్షన్స్ మీద, అవసరాల మీద ఆధారపడి పనిచేస్తాయి. కానీ వీటిలో ఏ పథకాన్ని కూడా వాడుకోకుండా ఈరోజు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ లో కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లో కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఈవెన్ ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇట్లాగా మన రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, రైతాంగానికి, లేకపోతే వీళ్ళందరికీ ఉపయోగపడవలసిన డబ్బులు కేంద్రం మన అడగకుండానే ఇచ్చే డబ్బుల్ని వాడుకోకపోవడం ద్వారా మాకున్న సమాచారం ప్రకారం ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం నష్టపోయింది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ప్రగల్భాలు పలికి షో చేశారు. ఇదే అసెంబ్లీలో గత ఆర్థిక మంత్రి బుగ్గన గారు పిట్టకథలు బుర్రకథలతో కాలయాపన చేశారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వాళ్ళ కేసుల మాఫీ కోసం చేసుకునే శ్రద్ధ, లేకపోతే కోర్టు నుంచి తప్పించుకోవడానికి ఉండే శ్రద్ధ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే డబ్బుల్ని తెచ్చుకోవడం మీద పెట్టలేదు. ఈ విషయాలని ప్రజలకి వివరించవలసిన బాధ్యత ఈ శాసనసభ మీద ఉంది. రెండవది, ఆ జరిగిన తప్పుల్ని కరెక్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఆ పథకాలు గత 5 సంవత్సరాల్లో మనం కోల్పోయిన డబ్బును కూడా మళ్ళీ మనం కేంద్రం నుంచి తెచ్చుకునే నేర్పరితనం ఫైనాన్స్ మంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఆ పోయే నష్టాన్ని కూడా భర్తీ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. తర్వాత 5 సంవత్సరాలుగా జరిగిన ఈ యొక్క ఆర్థిక విధ్వంసం మీద వైట్ పేపర్ తో పాటు సభలో కూడా చర్చ పెట్టవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ కందుల నారాయణ రెడ్డి గారు ఉంది, సిగ్నేచర్స్ ఉంది, సిగ్నేచర్ ఉంది సార్. వాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు
ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి, జగవరిగిన సత్యం. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు లేవు. ఇంకా బాధాకరం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా మాట్లాడటంలా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి ఒక్క సంఘటన చెప్పి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుర్మార్గాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాన్ని ఈ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పిన నా కోరిక అధ్యక్ష. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది. నరసింహస్వామి దేవస్థానం. కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండో అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు. అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి, ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో వెంకయ్యనాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే 50 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది. ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారే ఒక సాక్ష్యం. అయితే బాధాకరం అధ్యక్ష, ఆ నిధులు విడుదల చేసిన తర్వాత 15 రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగినా ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపురం భావించా. కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. దుర్మార్గంగా దాన్ని ఆపేశాడు. అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులకి, ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేషి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుకోరు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టి ప్రతిరోజు కూడా వెంటబడినా అతిగతి లేదు. ఈ రోజు అది ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఉంది? ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాలెం నరసింహకొండ దేవస్థానం కేంద్రం ఇచ్చిన 50 కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డిపిఆర్ ఇచ్చిందా లేదా? దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా? నా మాటలు ముగించే ముందు మరొక్కే ఒక మాట అధ్యక్ష. నెల్లూరు చెరువు ఒడ్డున పవిత్ర స్వర్ణాల చెరువులో అమృత్ పథకం కింద ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19 ముందు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు ఎంతో చొరవ తీసుకుని నిధులు విడుదల చేశారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని చెప్పని